హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మీ ఇంట్లో వాడే ఏసీకి ఎలాంటి స్టెబిలైజర్ కొనుక్కుంటే మంచిది, మీరు ఒకవేళ ఫ్యూచర్లో కొనుక్కోవాలంటే ఏ స్టెబిలైజర్ కొనుక్కుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మీకు కొన్ని పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కానీ స్టెబిలైజర్ కొనాలనుకుంటే ఆ స్టెబిలైజర్ మీద డిస్ప్లే అనేది ఇన్పుట్ అవుట్పుట్ అనేది వోల్టేజ్ అనేది చూపిస్తుందా లేదనేది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇంటికి ఎంత కరెంట్ వస్తుందా లేదన్నది మనకు అక్కడ తెలుసుకోవాలి అనుకుంటే ఏసీ దగ్గర తెలియదు కదా, మన స్టెబిలైజర్లు అనేది చూసుకోవడానికి మనకి ఇన్పుట్ అవుట్పుట్ దగ్గర ఎలాగా వోల్టేజ్ వస్తుంది అనేది చూసుకోవడానికి ఈ స్టెబిలైజర్ అనేది డిస్ప్లే ఉన్న స్టెబిలైజర్ అనేది అలాగే మీరు వాడే స్టెబిలైజర్ అనేది మినిమం 4 kgs వెయిట్కి అబోవ్ ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే స్టెబిలైజర్ అనేది మనం అందులో వాడే కాంపోనెంట్స్ అనేవి మనం చూడలేం కదా, అందులో వాడే స్టెబిలైజర్లో ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా హెవీగా ఇస్తారనమాట. అది మినిమం 4 kgs అబోవ్ ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే బూస్టింగ్ చెయ్యాలంటే మనకి ట్రాన్స్ఫార్మ్ మీద ఆధారపడి ఉంటుంది కదా, అందుకు స్టెబిలైజర్ 4 kgs అబోవ్ నుంచి మినిమం పీక్ అనేది ఒక 10 kgs ఉన్నా పర్లేదు, బూస్టింగ్ స్టెబిలైజర్ అయినా పర్లేదు అనమాట. అలాంటిది మీరు చూసుకోండి. ఎందుకంటే వెయిట్ కూడా ఒక మెయిన్ స్టెబిలైజర్ కొన్నప్పుడు ఏం చేస్తారంటే మనకి వోల్టేజ్ అనేది పర్టికులర్గా చెక్ చేయండి. ఎందుకంటే 130 నుంచి 280 వోల్టేజ్ పీక్ ఉన్నది చూసి పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వోల్టేజ్లో మనకి ఎక్కడైనా డిఫరెన్స్ ఉన్నా సరే మనకి స్టెబిలైజర్ మళ్ళీ రిటర్న్ ఇచ్చినా తీసుకోరు కదా, అందుకు మీ ఇంటికి వోల్టేజ్ ఎంత వస్తుందో లేదో అనేది మీకు ఐడియా లేదు కాబట్టి మినిమం 130 నుంచి 280 వోల్టేజ్ ఉన్న ఏసీ అనేది స్టెబిలైజర్ తీసుకోండి. స్టెబిలైజర్కి ఆ కెపాసిటీ ఉంటేనే మీకు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది అనేది రాదనమాట. ఎందుకంటే వోల్టేజ్ అనేది అప్ అండ్ డౌన్ అయితే మీకు తెలియదు కదా, అందుకు మీకు తెలియడం కోసం డిస్ప్లే అనేది ఉండేటట్లు చూసుకోమని చెప్పాను అనమాట. అలాగే 180 నుంచి 130 నుంచి 280 వోల్టేజ్ని ఎందుకు చెప్పానంటే ఈ వోల్టేజ్లో మీకు ఎక్కడైనా వోల్టేజ్ డ్రాప్ అప్ అండ్ డౌన్ అయినా సరే మీకు ఆ డిస్ప్లేలో కనిపిస్తుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఉంటుంది అనమాట కొన్ని స్టెబిలైజర్లకి, అన్ని స్టెబిలైజర్లకి అయితే ఉండదు అనమాట. కొన్ని స్టెబిలైజర్లకే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒకవేళ స్టెబిలైజర్ ఓవర్ హీట్ ఎక్కినా లేకపోతే అనుకోకుండా ఏదైనా షార్టేజ్ అయినా లేకపోతే ఇంకేవేసైనా జరిగినా సరే ఆ స్టెబిలైజర్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ద్వారా మనకి రూమ్లో కూలింగ్ని బట్టి ఓవర్ హీట్ ఎక్కినా సరే అది మనకి హీట్ ద్వారా బయటికి పంపిస్తుంది అనమాట. ఓవర్ హీట్ ఎక్కితే స్టెబిలైజర్ ఓవర్ హీట్ ఎక్కకుండా ఉండేటట్లు చూస్తుంది అనమాట ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది. ఇంకొకటి ఏంటంటే బూస్టింగ్ స్టెబిలైజరా కాదనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే బూస్టింగ్ స్టెబిలైజరా కాదనేది మనకి వోల్టేజ్ బట్టి డిస్ప్లే బట్టి మళ్ళా అందులో ఉండే ఫ్యూచర్స్ని బట్టి మనకి తెలుస్తుంది. కానీ ఏంటంటే బూస్టింగ్ స్టెబిలైజరా కాదన్నది మీకు 1-2 సార్లు ఆన్లైన్లో చెక్ చేసుకోవడం లేకపోతే బయట ఎక్కడైనా ఆఫ్లైన్లో అయినా చెక్ చేయడం గట్రా చెయ్యండి. ఎందుకంటే కొన్నిటికి బూస్టింగ్ స్టెబిలైజర్లు ఉంటాయి, నార్మల్ స్టెబిలైజర్. హెవీ వోల్టేజ్ వచ్చినా లో వోల్టేజ్ వచ్చినా మనకి డిస్ప్లేలోన బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా అంటే రెగ్యులేట్ చేస్తుందా వోల్టేజ్ని, అంటే ఎక్కువ తక్కువ వోల్టేజ్ వచ్చినా మనకి ఏసీకి కావాల్సిన ఎంత వోల్టేజ్ అయితే ఆ వోల్టేజ్ని మనకి ఏసీకి పంపిస్తుందా లేదన్నది స్టెబిలైజర్లు అయితే రెగ్యులేట్ అవుతుందా లేదన్నది ఒకసారి తెలుసుకొని పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే స్టెబిలైజర్లో అదొక్కటే మెయిన్ అనమాట. మనకి ఇవన్నీ తక్కువలో ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి, కానీ వోల్టేజ్ అనేది రెగ్యులేట్ అవుతుందా లేదన్నది అది ఏ కంపెనీ తీసుకోవాలని మీరు అడగచ్చు. కానీ మీకు ఏ కంపెనీ అయినా తీసుకోండి, మీరు ఎంత పెద్ద కంపెనీ అయినా ఎంత చిన్న కంపెనీ అయినా తీసుకోండి, కానీ ఈ పాయింట్స్ ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే మనకి డిస్ప్లే ఒకటి ఉండాలి, ఎంత వోల్టేజ్ వస్తుంది ఎంత వోల్టేజ్ పంపిస్తుంది అనేది చూపించాలి, బూస్టింగ్ అవుతుందా లేదా చూపించాలి, మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందా లేదా చూపించాలి, వోల్టేజ్ అప్ అండ్ డౌన్ని రెగ్యులేట్ చేస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే మనకి బూస్టింగ్ స్టెబిలైజర్కి మనకి మన ఇంటికి తగినట్టు ఎంత వోల్టేజ్ వస్తుందని తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి స్టెబిలైజర్ ఉన్నది తీసుకోండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.